ఐపీఎల్ 2025 టైటిల్ను సాధించి 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ కప్ను ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది దుర్మరణం పాలవగా 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసుపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జట్ల వేడుకలు నిర్వహించుకునే వేళ పాటించాల్సిన కొత్త నియమ నిబంధనల విషయంపై చర్చించడానికి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బోర్డు కొత్త మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. ఇక తొక్కిసలాటపైనే కాకుండా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దేశవాళీ క్రికెట్ స్కెడ్యూల్, అలాగే అంతర్జాతీయ సిరీస్ల వేదికల ఖరారు, ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ సమీక్ష, కోడ్ ఆఫ్ కండక్ట్ వంటి పలు ముఖ్యమైన అంశాలపై కూడా చర్చ జరగనుందని తెలుస్తుంది. 2025-26 దేశవాళీ క్రికెట్ సీజన్ కు సంబంధించినటువంటి పూర్తి క్యాలెండర్ను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నమెంట్ల తేదీలు, వేదికలను ఈ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఇక ఏజ్ వెరిఫికేషన్ రూల్స్ ను కూడా సమీక్షించేందుకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సిద్ధంగా ఉంది. అండర్ 16 మెన్స్, అండర్ 15 ఉమెన్స్ విభాగాల్లో వయస్సు మోసాలను అరికట్టడానికి ఈ రూల్స్ అనేవి చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే వయసు మోసాలపై బీసీసీఐ జీరో టాలరెన్స్ వైఖరిని అవలంబిస్తుంది.